Hello everyone, welcome to Pramila's home channel. Be happy with Mother Nature. ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమ్మర్లో సన్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యి స్కిన్ టోన్ చేంజ్ అయిపోతుంది. ముఖ్యంగా పిల్లలు అయితే కంప్లీట్గా ట్యాన్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఈ డ్రింక్ వాళ్ళకి ఇవ్వండి. కంపల్సరీ స్కిన్లో కలరు వాళ్ళ యాక్టివ్గా ఉండడం అదంతా మీరు వెంటనే ఒక 3-4 డేస్లోనే చాలా చేంజ్ ఉంటుంది. అలాగే చాలామందికి ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి ఈ సమ్మర్లో. ఎందుకంటే సీజనల్గా మామిడి పండ్లు ఎక్కువ తినడం వల్ల డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఎక్కువ వాటర్ కావాలి దానికి. అలాగే సన్కి ఎక్కువ మనం వెళ్ళడం వల్ల వడదెబ్బ తగిలి అలా డీహైడ్రేషన్ అయ్యి వాటర్ కంటెంట్ బాడీలో తగ్గి సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా అవుతుంటాయి. అలాంటప్పుడు మనం ఈ బార్లీ జావ తాగితే చాలా వరకు వెంటనే తగ్గిపోతుంది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఎక్కువ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా రెగ్యులర్గా ఈ జావ తాగితే చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బార్లీ గింజలు. ఇవి అందరికీ తెలుసు, బట్ ఎక్కువ వాడకంలో ఎక్కువ యూజ్ చేయం మనము రెగ్యులర్గా. బట్ ఇవి వచ్చి ఇట్లా ఐరన్ ప్యాన్ మీద కొంచెం ఒక నెయ్యి 1/2 స్పూన్ నెయ్యి వేసి వేయిస్తే అవి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. వేయించడం వచ్చేసి హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్లో స్లోగా వేయించి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. వేయించడం అనేది నెయ్యి లేకుండా అయినా వేయించుకోవచ్చు, అది మన చాయిస్. ఎక్కువ ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గాలి అనుకున్నప్పుడు నెయ్యి కూడా లేకుండా దోరగా డ్రై రోస్ట్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద తీసుకుంటే ఇంకా చాలా తొందరగా తగ్గుతుంది. లేదు పిల్లలకి ఇట్లా మనం సపరేట్గా వాళ్ళ దానికోసం చేయాలనుకున్నప్పుడు నెయ్యి వేసి వేయించండి. అవి చల్లారినాక మిక్సీలోకి దాంతోపాటు కొంచెం ఒక 15 దాకా బాదం పప్పు, అలాగే స్మెల్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది, ఒక 2-3 ఎలాచీ వేసి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి వెంటనే అవి బార్లీ గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎంత ఫైన్ పౌడర్ అవ్వదు వెంటనే. సో దాన్ని జల్లించుకొని ఇలా మెత్తగా ఒక పౌడర్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. బార్లీ గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. మనకి ఇప్పుడు వచ్చే ధాన్యాలు, బియ్యం కానీ ఏవైనా జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. సో ఇది బార్లీ వచ్చి అలా కాదు, ఇది మనకి ఒరిజినల్గా ఫస్ట్ పూర్వం మన వాళ్ళు పండించిన పంటలలో ఇది ఒక రకమైన గడ్డి జాతికి సంబంధించిన పంట అన్నమాట. దీన్ని మనకు తెలుగులో ఎవలు అంటారు. ఇప్పుడు బార్లీ జావ కోసం స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాయిల్ అవ్వనిద్దాం. అవి బాయిల్ అవుతుండగా మనం ఒక గిన్నెలోకి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు మనకి ఎంత కావాలనుకుంటే అంత బార్లీ పౌడర్ తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ కలిపిన లిక్విడ్ని ఈ బాయిల్ అవుతున్న హాట్ వాటర్లో వేసి ఇలా బాగా స్పూన్తో తిప్పేసేస్తే మరుగుతుంది. ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ జావా యూరిన్ ఇన్ఫెక్షన్కి అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒంట్లో ఉన్న అతి వేడిని అలాగే ఇన్ఫెక్షన్కి సంబంధించినవన్నీ బాగా డిటాక్స్ అవుతుంది. ఎక్కువ పల్చగా చేసుకొని ఎక్కువ వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. మనకి ఇన్ఫెక్షన్ వెంటనే మంట కానీ లేదా కడుపు నొప్పి కానీ వెంటనే తగ్గాలి అనుకున్నప్పుడు పౌడర్ మెత్తగా చేసుకొని గ్రెయిన్స్ లేకుండా బాగా ఎక్కువ నీళ్లు పోసి మరగనిచ్చేసేసి అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి, మరీ వేడిగా లేకుండా. ఇందులోకి ఏ షుగర్ కానీ సాల్ట్ కానీ పాలు కూడా ఏం అవసరం లేదు. అలా తాగేస్తే వెంటనే ఒక 5 మినిట్స్లోనే మీకు ఆ మంట నుంచి వచ్చే ఇబ్బందిని రిలీఫ్ అవ్వచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇట్లా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే రెగ్యులర్గా తీసుకుంటే తగ్గిపోతుంది. ఇది షేర్ చేయండి, అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది.
అలాగే రెగ్యులర్గా పిల్లలకు కానీ ఇంకా మామూలుగా పెద్దవాళ్ళు ఎవరైనా తాగాలనుకున్నప్పుడు కొంచెం పాలు యాడ్ చేసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిక్కగా. ఇందులోకి ఆల్రెడీ మనం బాదం పప్పు అవి యాడ్ చేసాం కాబట్టి సో ఇంకేమీ ఎక్స్ట్రా అవసరం లేదు. అందులో ఆ పాలు యాడ్ చేసినాక కొంచెం పటికి బెల్లం వేసి, బెల్లం కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం ఇప్పుడు వేడి తగ్గడానికి ఇది డ్రింక్ చేసుకుంటున్నాం కాబట్టి సో బెల్లం కాకుండా పటికి బెల్లం వేసుకుంటే అతి వేడి అనేది తగ్గి వడదెబ్బ తగలడం అలాగే ఎండకి వెళ్ళడం వల్ల స్కిన్ కొంచెం డ్యామేజ్ అయిన స్కిన్ కూడా మంచి హెల్దీగా తయారవుతుంది. పిల్లలకు కూడా ఈ ఎండాకాలంలో వాళ్ళు ఆటలు ఆడుకొని వాళ్ళంతా కొంచెం ట్యాన్ అయినందువల్ల ఇట్లా రోజు ఇస్తే వాళ్ళకి ఆ స్కిన్ డ్యామేజ్ నుంచి హెల్దీగా ఫామ్ అయ్యి స్కిన్ కొంచెం యాక్టివ్గా ఉంటారు, అలాగే వేడి అవ్వకుండా ఉంటుంది. ఈ బార్లీ జావని 2 రకాలుగా పాలతో చేసుకోవచ్చు, పాలు లేకుండా చేసుకోవచ్చు. పాలు లేకుండా చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వెంటనే తొందరగా తగ్గుతుంది. మంచిగా పాలు మనకి మంచి పాలు దొరికితే ఆ పాలతో పాటు కలిపి ఇలా ఇస్తే పిల్లలకి బలంగా కూడా ఉంటుంది. ఇందులో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి సో సమ్మర్కి ఇది ఇలా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ, అందరికీ షేర్ చేయండి. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.